హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజుటి వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూసేయండి. కౌశికి ఏడుస్తూ కీర్తిని ఇంటి నుండి ఎందుకు వచ్చేసావమ్మా, అమ్మా ఎంత భయపడిపోయిందో తెలుసా అని అడుగుతూ ఉండగా కీర్తి ఏడుస్తూనే ఉంటుంది, మాత్రం సమాధానం ఇవ్వదు. ఇక జగదాత్రి మీరు ఆగండి వదినా అని అంటూ కీర్తి దగ్గర కూర్చొని ఏం జరిగిందో నాకు కూడా చెప్పవా అనడంతో కీర్తి ఏడుస్తూ ఇలా అంటూ ఉంటుంది. అమ్మా నాన్న ఇద్దరు కలిసి లేరు. అమ్మా నాన్న ఎప్పుడు చూసినా గొడవ పడుతూనే ఉన్నారు. నాకు అమ్మా నాన్న ఇద్దరూ కావాలి. అమ్మా నాన్న ఇద్దరూ కలిసి ఉంటేనే నేను ఇంటికి వస్తాను, లేకపోతే రాను అని కీర్తి అనేస్తుంది. ఇక దాత్రి ఇలా అంటుంటుంది, చూసారా వదిన, మీ గొడవల వల్ల పాపం పసి హృదయం ఎంత బాధపడిందో మీకు అర్థమవుతుందా? మీరు పాప కోసమైనా కలిసి ఉండలేరా? ప్రాణంగా ప్రేమించి ఇంట్లో వాళ్ళను ఎదిరించి చేసుకున్న పెళ్ళి ఇప్పుడు ఇంత శత్రుత్వంగా ఎలా మారిపోయింది వదిన అని అడుగుతూ ఉంటుంది దాత్రి. చూసారా బావా, మీకోసం కీర్తి ఎంత పని చేసిందో. అక్కతో ఉండలేక, మీతో ఉండలేక ఇంటిని వదిలిపెట్టి వెళ్ళిపోయే అంత పసి హృదయం బాధపడింది. మీరు కీర్తి కోసమైనా ఒప్పుకోలేరా అని సురేష్ని అడుగుతూ ఉంటాడు కేదార్. ఇక అక్కడున్న ఇన్స్పెక్టర్ కూడా ఇలా అంటుంటారు, మేడం చూడండి, ఈ వయసులో పిల్లల హృదయం చాలా సెన్సిటివ్గా ఉంటుంది. వాళ్ళు కోరింది చేయలేకపోతే మళ్ళీ అదే పనిని చేస్తూ ఉంటారు. వాళ్ళు ఈరోజు ఎంత ప్రమాదం తప్పిందో తెలుసా? ఒక తాగుబోతూ మీ అమ్మాయిని ఎత్తుకుపోతూ ఉండగా మా కానిస్టేబుల్స్ పట్టుకున్నారు, లేదంటే ఇప్పటికీ పాప ప్రాణాలతో ఉండేది కాదు అనగానే కౌశికి సురేష్ ఇద్దరు షాక్ అవుతూ ఉంటారు. ఇక నేను ఒప్పుకుంటున్నాను అనడంతో ఇక సురేష్ కూడా నేను ఒప్పుకుంటాను అని అనేస్తాడు. ఇక డన్ అని జగదాత్రి కీర్తికి సైగ చేస్తూ ఉంటుంది. ఇక జగదాత్రి చెప్పిన మాటకి కీర్తి నవ్వుతూ కౌశికిని వాటేసుకుంటుంది. ఇక సురేష్ని కూడా వాటేసుకుంటుంది. ఇక ఇద్దరికి ముద్దులు పెట్టి చెరొకరి వైపు ఇద్దరిని దగ్గరికి తీసుకుంటుంది కీర్తి. ఇక ఇద్దరు కీర్తిని చూస్తూ నవ్వుతూ ఒకరిని చూస్తూ ఒకరు బాధపడుతూ ఉంటారు. ఇక ఇంట్లో వైజయంతి నిషి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు, కోపంతో రగిలిపోతూ ఉంటారు. ఇన్నాళ్ళుగా ఒక్కడిని చేసి ఆడుకున్నారు అని నిషి అంటుండగా ఇక వాడు ఒక్కడు కాదు మనం ముగ్గురమని వాళ్ళకు కూడా ఈరోజు అర్థమవ్వాలి అని వైజయంతి అంటుండగా, అవును వాళ్ళని ఇంట్లో నుండి తరిమి కొట్టాలి, ఈ ఇంటికి ఒక్కడే వారసుడు అని నిషి అంటుండగా వజ్రపాటి యువరాజ్ అని వైజయంతి అంటూ ఉంటుంది. ఇక కౌశికి, జగదాత్రి, కేదార్, కీర్తి పాప అందరూ ఇంటికి వచ్చేస్తారు. సుధాకర్ ఎదురుగా వెళ్ళి కీర్తిని ఏమైందమ్మా, అలా ఇంటి నుండి ఎందుకు వెళ్ళిపోయావు అని అడుగుతూ ఉంటాడు. ఇక అందరూ లోపలికి వెళ్ళగానే వైజయంతి ఎక్కడి లేని ప్రేమ కురిపిస్తున్నట్టు యాక్టింగ్ చేస్తూ కీర్తి దగ్గరికి వెళ్ళి, ఏంటమ్మా ఇలా చేసావు, మేము ఎంత భయపడిపోయామో తెలుసా, ఎంత ఆందోళన పడ్డామో తెలుసా, ఇలా ఎప్పుడు చెయ్యకు అని అంటూనే ఇక కాచి పాపని తీసుకెళ్ళి భోజనం పెట్టి పడుకోబెట్టు, ఎంత భయపడిపోయిందో అని అంటూ కీర్తిని తీసుకెళ్ళమని చెప్తూ ఉంటుంది వైజయంతి. ఇక నిషి ఇలా అంటూ ఉంటుంది, ఈరోజు ఇంట్లో అందరి టైము చాలా బాగున్నట్టుంది వదిన, అన్ని ప్రమాదాలు త్రుటిలో తప్పిపోయాయి అని నిషి అనగానే సర్టిఫికేట్ విషయం గుర్తుకొచ్చిన జగదాత్రి, కేదార్లు అంతా వెతుకుతూ ఉంటారు. ఇక ఏం వెతుకుతున్నారు, ఏదైనా పోగొట్టుకున్నారా అని నిషి అడుగుతూ ఉంటుంది. అయినా వాళ్ళు వినకుండా అంతా వెతుకుతూ ఉంటారు. ఇక ఏమైంది, ఏదైనా పోగొట్టుకున్నారా అని మళ్ళీ నిషి ఎగతాళిగా అడుగుతుండగా మ్యారేజ్ సర్టిఫికేట్ అని కేదార్ చెప్పేస్తాడు. అవునా మీదా, లేదంటే మామయ్య అత్తయ్య వాళ్ళదా, లేదంటే వదిన వాళ్ళదా, మాదా, ఎవరిది అని అడుగుతూ ఉంటుంది నిషి. ఇక వాళ్ళు సైలెంట్గా ఉంటారు. ఇక వైజయంతి కూడా ఇంట్లో ఉన్న జంటలు వీళ్ళే కదా, ఎవరి సర్టిఫికేట్ పోగొట్టుకున్నారు చెప్పండి అని వైజయంతి అంటూ ఉంటుంది. ఇక నేను చెప్పనా, మామయ్య కేదార్ వాళ్ళమ్మది అని అనగానే అందరూ షాక్ అవుతూ ఉంటారు. ఇక ఎన్ని నాటకాలు ఆడారు మీరు, ఎంత నిజాన్ని దాచారు, మమ్మల్ని పిచ్చోళ్ళని చేసి ఆడించారు అని నిషి అంటుండగా, అది కాదు నిషి అని కౌశికి అంటూ ఉంటుంది.
ఇక వైజయంతి ఇలా అంటూ ఉంటుంది, ఏంటమ్మి నువ్వు చెప్పేది మేం వినేది, మాకు తెలియక ముందు చెప్పాలి కానీ మాకు తెలిసాక నువ్వు చెప్పేదేంటి అని వైజయంతి అంటూ ఉంటుంది. ఇక వైజయంతి ఇలా అంటూ ఉంటుంది, మా ఆయన నాకు 25 ఏళ్ళగా తెలుసు, కన్నెత్తి కూడా వేరే ఆవిడని చూడడు, అటువంటి అతని మీద అభాండం వేసి మీ అమ్మకి తనకి పెళ్ళైందని సర్టిఫికేట్ తీసుకొస్తారా, ఎంత అన్యాయం ఇది అని అంటూ, అయినా నువ్వేంటమ్మీ కౌశికి, ఎవడో వారసుడు అని వచ్చేస్తే వాడిని నమ్మి ఇంట్లో కూర్చోబెట్టి మేపుతావా అని అంటూ ఉంటుంది వైజయంతి. ఇక నిషి కూడా లేని గతానికి సర్టిఫికేట్స్ ఆధారాలు తీసుకొస్తారంట, ఎక్కడి అన్యాయం ఇది అని అంటూ ఉంటుంది నిషి. ఇక ఒక అనామకుడిని అనాథని పట్టుకొని కుటుంబం అంటూ పరిగెత్తుకుంటూ వచ్చేశారు వీళ్ళు అని ఎగతాళిగా మాట్లాడుతూ ఉండగా ఇక జగదాత్రి నిషి అని గట్టిగా అరుస్తుంటుంది. ఏంటి ఏంటి అని అడుగుతుండగా, లేదు అసలు ఇక్కడ ఏం జరిగిందో నాకు తెలుసు, మేము కేదార్ మామయ్య గారి కొడుకని నిరూపించడానికి ఆధారాలు తీసుకొచ్చాం అని అంటూ ఉంటుంది జగదాత్రి. వదిన మీరు కూడా చూశారు కదా అని అంటుండగా నిషి, వదిన ఏదో టెన్షన్లో ఉండగా ఏదో పాత కాగితాన్ని పట్టి చేతిలో చూపెడితే అయిపోతుందా అని అంటూ ఉంటే కౌశికి కూడా, అవును నేను చూడలేదు, అదెక్కడ అని అంటూ ఉంటుంది కౌశికి. ఇంతకు ముందు మీ చేతికే ఇచ్చాం కదా వదిన అని అంటుండగా, ఏదో పాత కాగితాన్ని తీసుకొస్తే నేను నమ్మిస్తానా, అది నేను చూడలేదు అని కౌశికి కూడా మాట మారుస్తూ ఉంటుంది. ఇక అసలు ఇక్కడ ఏం జరిగిందో నాకు ఇప్పుడు అర్థమైంది, మీరు మామయ్య గారి కొడుకు కాదు అంటున్నారు, కానీ దానికి కావలసిన ఆధారాలని మేం తీసుకొస్తాం అని జగదాత్రి అంటూ ఉంటుంది. అసలు కీర్తి పాపని ఇంట్లో నుండి వెళ్ళగొట్టిందెవరో కూడా తేలుస్తాం అని అంటూ ఉంటుంది జగదాత్రి. ఇక వైజయంతి టెన్షన్ పడుతూ, ఏంటమ్మి ఏం మాట్లాడుతున్నావు నువ్వు, కీర్తి పాపని ఇంట్లో నుండి వెళ్ళగొట్టేదెవరు అని కోపంగా మాట్లాడుతూ ఉండగా, అవునత్తయ్య గారు ఎందుకంత ఆవేశపడుతున్నారు, పాపకి చెవులు వినబడవు అంటే అమ్మా నాన్న విడాకులు తీసుకుంటున్న విషయం తనకి తెలియదు అంటే ఎవరో చెప్పి కావాలనే బాధ పెట్టి ఇంట్లో నుండి వెళ్ళగొట్టినట్టే కదా అని అంటూ ఉంటారు జగదాత్రి కేదార్లు. ఇక కౌశికి కోపంగా, అది ఇంట్లో వాళ్ళు అవ్వకూడదని నేను కోరుకుంటున్నాను, ఇన్నాళ్ళుగా ఈ కౌశికి ప్రేమనే చూశారు, ఈ కౌశికి కోపాన్ని కూడా రుచి చూస్తారు, అది ఇంట్లో వాళ్ళైతే అని అంటుండగా నిషి వైజయంతి ఇద్దరు భయపడుతూ ఉంటారు. ఇక అప్పుడే సురేష్ లోపలికి రావడంతో వైజయంతి కంగారుగా అతని దగ్గరికి వెళ్ళి, ఏంటబ్బి ఇక్కడికి వచ్చావు, నువ్వు పెళ్లి చేసుకోబోతున్నా దివ్యాంక ఇంటికి కదా వెళ్ళాల్సింది, డైవర్స్ నోటీస్ తీసుకుంటున్నా ఈ ఇంటికి కాదు రావాల్సింది అని అంటుండగా సురేష్ మాట్లాడాడు. ఏంటమ్మి కౌశికి నువ్వు ఏం మాట్లాడట్లేదు అని అంటుండగా ఇక జగదాత్రి ఇలా అంటూ ఉంటుంది, సురేష్ అన్నయ్య 6 నెలల పాటు ఇక్కడే ఉంటాడు అని అంటూ ఉంటుంది జగదాత్రి. ఇక వాళ్ళిద్దరూ కలిసి ఉంటేనే కీర్తి పాప ఇంటికి రావడానికి ఒప్పుకుంది అనడంతో, అది ఎలా కుదురుతుంది, నేను ఒప్పుకోను అని వైజయంతి అంటూ ఉంటుంది. ఇక కౌశికి తప్పదు, లేదంటే కీర్తి మళ్ళీ వెళ్ళిపోతుంది పిన్ని అని అంటూ ఉంటుంది. ఇక వైజయంతి నిషి బాధపడుతూ ఉంటారు ప్లాన్ బిడిసి కొట్టినందుకు. ఇక వదిన అన్నయ్యకి రూమ్ చూపించమనండి అనడంతో, కాచి రూమ్ చూపించు అని కౌశిక్కి చెప్పి వెళ్ళిపోతుంది. ఇక కేదార్ బాధపడుతూ కూర్చుంటుండగా జగదాత్రి ఓదారుస్తూ ఉంటుంది. ఇక కేదార్ ఇలా అంటూ ఉంటాడు, ఏంటి నేను మా నాన్నగారి కొడుకని నిరూపించుకోవడానికి వేసే ప్రతి అడుగు విఫలమవుతుంది అని అంటూ ఉంటాడు కేదార్. ఇక వాళ్ళు నిన్ను ఒక ప్రమాదంలా చూస్తున్నారు, నువ్వు ఆస్తి కోసం రాలేదు ప్రేమ కోసం వచ్చావు అన్నప్పుడు నువ్వు నీ వాళ్ళతో యుద్ధం చేయడం తప్పుతుంది అని జగదాత్రి అంటుండగా, నేను నా తమ్మునితో రోజు కురుక్షేత్రం చేయలేకపోతున్నాను, చేసి గెలిచలేక ఓడలేకపోతున్నాను దాత్రి అని కేదార్ అంటూ ఉంటాడు. ఇక వాళ్ళు నిన్ను అర్థం చేసుకున్ననాడు నీకు అవసరం ఉండదు అని జగదాత్రి అంటూ ఉంటుంది. అడుగడుగున కష్టాలు ఎదురవుతున్నాయి అంటే మనం సరైన దారిలోనే వెళ్తున్నామన్నమాట, నువ్వు మామయ్య గారు కొడుకు అని తెలియజేసే రోజు తొందరలోనే వస్తుంది అని అంటూ ఉండగా దాత్రికి కాల్ వస్తుంది. ఇక చెప్పండి అని అని అంటూ ఉంటుంది జగదాత్రి. ఆ 25 లక్షలు రామ్మూర్తి అనే అకౌంట్ నుండి వచ్చినట్టున్నాయి మేడం అని
చెప్తాడు అతను. అవునా, ఒక్కసారి డీటెయిల్స్ పంపండి అనగానే డీటెయిల్స్ పంపిస్తాడు అతను. ఇక చూసి షాక్ అవుతుంది ధాత్రి. ఏంటి ధాత్రి అని అంటుండగా, హేమ వాళ్ళ నాన్నగారి అకౌంట్ నుండి కళ్యాణ్కి 25 లక్షలు వచ్చాయి అని ఇలా అంటూ ఉంటుంది. తన కూతురి చేయి పట్టుకోవడానికి ఒప్పుకొని అతను కళ్యాణ్కి 25 లక్షలు ఎందుకు వచ్చినట్టు అని రేపు ఒకసారి కలవడానికి ప్రయత్నిద్దాం అని అనుకుంటూ ఉంటారు. ఇక మరోవైపు వైజయంతినిచ్చి కాచి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక కాచి ఇలా అంటూ ఉంటుంది, అక్క అంటే ఇష్టం లేదు అంటూనే వాళ్ళిద్దరూ కలవడానికి భలే ఏర్పాటు చేసావు పెద్దమ్మ అని అంటూ ఉండగా, నేనేం చేశాను, ఒక్కటి చేస్తే ఒక్కటైంది అని అంటుండగా నిషి ఇలా అంటూ ఉంటుంది, మీరు కీర్తి పాపని బయటికి పంపించేపటికనే ఇప్పుడు వాళ్ళిద్దరు కలిశారు అని అంటూ ఉండగా, కాచి కలవడం వరకు ఓకే, లేదంటే వదిన అదే అక్క నెల తప్పి బాబు పుడితే అని కాచి అంటుండగా, నిషి అమ్మో బాబు పుడితే ఆస్తి మొత్తం వాడే తన్నుకుపోతాడు, ముష్టి 30% మనకొస్తుంది, అది వీల్లేదు అని అంటూ ఉంటుంది నిషి. అది జరగకుండా ఉండాలంటే మనం ఏదో ఒక ప్లాన్ చేస్తూనే ఉండాలి అని కాచి అంటుండగా, 6 నెలలు కాదు 6 రోజుల్లో పారిపోయేలా చేయాలి అని అంటూ ఉంటుంది నిషి. ఇక చూస్తావు కదా అని వైజయంతి అంటూ ఉంటుంది. ఇక తెల్లవారగానే జేడీకేడి ఇద్దరు రామ్మూర్తిని వెతుక్కుంటూ వెళ్తూ ఉంటారు. వాళ్ళకు వచ్చిన లొకేషన్ వెతుక్కుంటూ వెళ్తూ ఉండగా అంతా గమనిస్తూ తిరుగుతూ ఉంటారు. ఇక అప్పుడే రామ్మూర్తిని ఎవరో కిడ్నాప్ చేసి తీసుకెళ్తూ ఉంటారు. ఇక చూడు ఎవరో తీసుకెళ్తున్నారు అని రామ్మూర్తి వైపు ధాత్రి చూపిస్తూ ఉండగా, ఇక వాళ్ళిద్దరూ ఫాలో అవుతున్న లాభం లేకపోతుంది. ఇక కేదార్ కార్ తేగానే జేడి ఎక్కుతుంది. ఇక వాళ్ళు ఎంతో దూరం వెళ్ళుండరు అని కేడి అంటుండగా, లాభం లేదు అని ధాత్రి అంటూ ఉంటుంది. ఇక రామ్మూర్తిని పట్టుకోగలరా, హేమ మర్డర్ కేస్ వెనకాల ఉన్న మిస్టరీని జేడీకేడి విడదీయగలరా, ఇక కేదార్ సుధాకర్ మామయ్య కొడుకు అన్న ఆధారాలు పట్టుకోగలరా, రానున్న ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.